వెల్కమ్ టు వైబ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు విషయాన్ని ప్రతిపక్షాలు ప్రస్తావించిన ప్రతిసారి ప్రభుత్వం ఏదో పథకాన్ని తెర మీదకు తెస్తుంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే మిగతా పథకాల అమలులో జాప్యం కావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే కారణమంటూ ఆ పార్టీని ప్రజల్లో బలిహీనపరిచేలా కేబినెట్ ముక్త కంఠంతో పదే పదే పేర్కొంది. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించింది. నిధులు లేమి సమస్య వెంటాడుతున్న అభివృద్ధికి పెద్దపీట వేస్తూనే 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేసింది. తక్కువ నిధులు అవసరమైన 500 రూపాయలకే సిలిండర్, గృహ విద్యుత్ స్కీంలు అమలుపై తొలుత దృష్టి సారించింది. ఇక రైతులకు సంబంధించి రుణమాఫీకి భారీ మొత్తం అవసరం కావడంతో ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామని స్వయంగా సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందకపోవడం గమనార్హం. నిబంధనల కారణంగా చాలా మంది సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించకుండా ప్రభుత్వం తరచూ పలు అంశాలను తెరపైకి తెస్తుంది. మూసి ప్రక్షాళన, హైడ్రా, నిన్న మొన్నటి అల్లు అర్జున్ అరెస్ట్, రాబోయే రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ వంటి అంశాలను ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలంగా పదే పదే ప్రస్తావించడం డైవర్ట్ పాలిటిక్స్గా గోచరిస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్లో కేసీఆర్ ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. పార్టీ బాధ్యతల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇందులో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆది నుంచి నిప్పులు చెరిగేలా విమర్శలు చేస్తుండడం అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. ఈ క్రమంలో హస్తం పార్టీ ఆయనపై ఎదురు దాడికి దిగింది. తమ పార్టీ ప్రతినిధుల ద్వారా సమంత ఎపిసోడ్ను తెరపైకి తేవడం, అలాగే ఫార్ములా ఈపై ఏసీబీ కేసు నమోదు వంటి డైవర్ట్ పాలిటిక్స్ పై దృష్టి సారించింది. మరో కీలకమైన నేత హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. అలాగే కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ వంటివి కూడా ఇందులో భాగమే అని తెలుస్తోంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.